సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆడిన తర్వాత సంజు శాంసన్తో ఆట ఆడుకున్నారు. అటు సెలెక్టర్లు ముఖ్యంగా మరి కోచ్ అయితే 100% కోచ్ దీంట్లో కూడా భాగస్వామ్యం అయినాడని నేను అనుకుంటా. ఈరోజు చెప్పండి మరి సంజు శాంసన్ గురించి. నేను ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా, సంజు శాంసన్ ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్, ఈజ్ బిగ్ 6 హిట్టర్. అలాంటి ప్లేయర్ను మనం నభూతో నా భవిష్యత్తు. రోహిత్ శర్మ దగ్గర ఎంత క్లాస్ ఉందో అంత క్లాస్ సంజు శాంసన్ దగ్గర ఉంది. సంజు దగ్గర అన్ని స్ట్రోక్స్ ఉన్నాయి, స్పిన్నర్ అని ఆడగలుగుతాడు. కానీ ఒకటి అప్పుడు శాంతన్ను ఆడడంలో చాలా విఫలమైనాడు. అది కూడా ఇప్పుడు ఈ మ్యాచ్ లోపల దాన్ని డిఫెన్స్ ఆడుతూ సింగిల్ తీశాడు. మీరు అబ్జర్వ్ చేయండి, గవాస్కర్ గమనించాడు, రవిశాస్త్రి గమనించాడు, ఈవెన్ కామెంటేటర్స్ అందరూ కూడా అదే చెప్తున్నారు. సంజు ఎంత ఒక స్టేబుల్గా ఆడుతున్నాడంటే చాలా కంపోజ్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పారు. దిట్స్ వండర్ఫుల్ అబ్జర్వేషన్ బై ద కామెంటేటర్స్. నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేశా, సంజు శాంసన్ ఈజ్ అ గ్రేట్ ప్లేయర్. మెడ మీద కత్తి పెట్టి ఆడమంటే ఎవ్వడూ ఆడాడు ప్రపంచంలో. అదే పరిస్థితి సంజు శాంసన్ కల్పించారు. అదే అభిషేక్ శర్మకు 3 డక్కులైన తర్వాత 15 రన్లు ఆడిన తర్వాత కూడా మరి అభిషేక్ శర్మకి ఎందుకు అవకాశం ఇచ్చారు? అదే సంజు శాంసన్ ఎందుకు పక్కన పెట్టారు? ఎవ్వడు అడగడు క్రికెట్ లోపల, ఎవరికి అవసరం లేదు, ఏదో ఎంజాయ్ చేయాలంతే. కానీ ఒక ప్లేయర్ని కెరియర్ని నాశనం చేస్తే అది మామూలు విషయం కాదు. అది కూడా ఒక అద్భుతమైన క్రికెటర్. మనం ఎన్నోసార్లు ఈరోజు క్యాచ్ ఉందా, ఒక క్యాచ్ డ్రాప్ ఉందా, అతనిది ఎక్స్ట్రాడినరీ వికెట్ కీపింగ్ చేశాడు. అతనికి ఒకటి భరోసా కల్పించారు, ఎస్ నువ్వు ఈ మ్యాచ్ ఆడతావు, నువ్వు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతావు. ఆ భరోసా ఇస్తే సంజు శాంసన్ మ్యాచ్ను గెలిపిస్తాడు వట్టిగా. అది సంజు శాంసన్ కెపాసిటీ. నేను ఎన్నోసార్లు సంజు శాంసన్ మీద వీడియోలు చేశాను, బికాజ్ ఐ నో సంజు శాంసన్ వాట్ ఈజ్ అబౌట్. అందుకే మళ్ళీ అతను బ్యాటింగ్ మొత్తం ఆశాంతం గమనించా. హిస్ ఫుట్ వర్క్ ఇంప్రూవ్డ్, అతని కాన్ఫిడెన్స్ ఎంత ఇంప్రూవ్ అయింది మీరు అబ్జర్వ్ చేశారా? అది సంజు శాంసన్ అంటే. అందరికీ ఇచ్చే అభిషేక్ శర్మకి ఇచ్చే వెసులుబాటు సంజు శాంసన్కి ఎందుకు ఇవ్వరు? ఎవరు అడగరు. కేరళ క్రికెట్ అసోసియేషన్ అడుగుతుందా? పోనీ అభిమానులు అడుగుతారా? మొన్నటిదాకా సంజు శాంసన్ గురించి అడిగారు, కానీ ఒక సిరీస్లో ఫెయిల్ కాగానే సంజు శాంసన్ పక్కన పెడతా అంటారు. ఫస్ట్ టెక్నికల్గా అతను ఎలా ఉన్నాడో చూడాలి. క్రికెటర్ లక్షణం ఏంటో తెలవాలి, అతను ఏ విధంగా ఆడతాడో అబ్జర్వ్ చేయాలి. అంతేగాని ఒక 4-5 ఫెయిల్యూర్ కాగానే పక్కకు పెట్టాడేమైనా. మరి ఎందుకో అభిషేక్ శర్మను పక్కకు పెట్టలేదు? ఇదే నేను మీరు అడుగుతున్న క్వశ్చన్. ఇండియా సెమీఫైనల్కి పోయింది, కంగ్రాచులేషన్స్ ఇండియా అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెల్ ప్లేడ్ సంజు శాంసన్. దట్స్ సంజు శాంసన్ ఫర్ యూ.